పిఎంసి ఛానల్కి నా ఆత్మ ప్రణామాలండి. మన గురువు బ్రహ్మర్షి జగద్గురు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నాగదుర్గా అండి. మాది వైజాగ్ దగ్గర వేపగుంట. నేను పుట్టింది ఇక్కడే వైజాగ్లో గోపాలపట్నం, పెరిగింది అంతా నర్సీపట్నం, చదువు కూడా నర్సీపట్నంలోనే జరిగింది. నేను ధ్యానంలోకి 2004వ సంవత్సరంలో డాక్టర్ జీకే గారి ద్వారా రావడం జరిగింది. వేపగుంటలో జీకే గారిది నిజం హాస్పిటల్ ఉండేటప్పుడు నేను ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ధ్యానం గురించి ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ నా వంతు సేవా కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. ధ్యానంలోకి రాకముందు జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉండేది. నేను చదువుకుంది కేవలం 10వ తరగతి మాత్రమే. సో చిన్నప్పటి నుంచి కనుక నేను చదువుకునేటప్పుడు కూడా ఆలోచనలు చాలా వ్యతిరేకంగా ఉండేవి. సాధారణంగా ఒక చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటారో అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించేదాన్ని అనమాట. చదువుకునేటప్పుడు గురునానక్ బోధనలు అని ఉంటాయి. విగ్రహ ఆరాధన చేయకూడదు, జీవహింస చేయకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఇటువంటివన్నీ నన్ను బాగా ఎక్కువగా లోతుల్లోకి ఆలోచింపచేసేవి అనమాట. అంటే విగ్రహ ఆరాధన అంటే ఏంటి, కానీ మనం పూజ చేసేది అది విగ్రహ ఆరాధన అనేది నాకు అప్పట్లో తెలియదు. జీవహింస అంటే మనం చేపలు కోళ్ళు ఇవన్నీ తింటాం కదా, అది జీవహింస అని కూడా తెలియదు అనమాట. సో ఇలాగ నా బాల్యం అంతా జరిగేది. నాకు నా జీవితంలో రోల్ మోడల్ అంటే మా అమ్మమ్మ గారండి. ఆవిడ నాకు తెలిసినప్పటికే చాలా ఎక్కువ కష్టజీవి అనమాట. ఇంట్లో పాడి అది ఉండేది, గేదెలు ఆవులు ఉండేవి. నాకు తెలిసేటప్పటికి మా తాతగారు చనిపోయారు. ఆవిడ ఇంటి కుటుంబాన్ని అంతా బాధ్యతని వహిస్తూ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి అలా అనమాట. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా అన్నం పెట్టడం, పాలు కూడా ఆవిడ ఉచితంగానే ఇచ్చేసేవారు. ఆలోచించడం కూడా ఆవిడ దగ్గర నుండే నేర్చుకున్నాను. ఆవిడ ప్రతిరోజు పెద్ద బాల శిక్ష పుస్తకం చదివేవారు. ఈ పుస్తకం చదివితే చాలమ్మా, ఇంకేం చదవవసరం లేదు, ఇందులో చాలా విషయాలు ఉంటాయని ఆవిడ చెప్పేవారు అనమాట. సో అలాగా నాకు పుస్తకాలు చదవడం అనేది ఆవిడ దగ్గర నుంచి అలవాటు అయ్యింది అన్న విషయం నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఇక నెక్స్ట్ అందరికీ కూడా ఏ ఆడపిల్లకైనా సరే జీవితంలో అత్యున్నతమైన బాగా ఊహించుకునేది ఏంటంటే పెళ్ళి అండి. పెళ్ళితో జీవితం ఆగిపోతుంది అనుకుంటారు, కానీ నిజంగా పెళ్ళి తర్వాతే జీవితం స్టార్ట్ అవుతుంది. నా జీవితంలో అయితే అదే అయ్యింది. కానీ జీవితం అంతా కూడా ఎక్కువగా బాధపడుతూ నా జీవితం ఇంతేనా, నేను ఇంకా ఎలా దీని నుండి బయటికి రావాలి, నా చుట్టూ ప్రపంచం అంతా ఆనందంగా ఉంది, నేనే ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఏ జన్మలో ఏ పాపం చేసుంటాను, ఏ భార్యాభర్తలను విడదీసుంటాను, అందుకే నాకు ఇన్ని కష్టాలు కన్నీళ్ళు అని ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. సో అప్పుడు ఒకసారి అనిపించింది అనమాట, ఎందుకు అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే గనక నన్ను ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచన రావడం జరిగిందనమాట. ఆ ఆలోచన వచ్చిన వెంటనే నేను డాక్టర్ జీకే గారిని కలవడం జరిగింది. జీకే గారు నాతో కాసేపు మాట్లాడి కౌన్సిలింగ్ అది చేసి ఏం చేస్తున్నావు, ఏం చదువుకుంటున్నావు, ఇటువంటి కుటుంబ విషయాలన్నీ కూడా అడిగి నాకు ఆ హాస్పిటల్లో ఉద్యోగం ఇవ్వటము, నెమ్మదిగా ధ్యానం చెప్పటము, తర్వాత పుస్తకాలు చదవమనడం, ఇలాగా డాక్టర్ జీకే గారితో నాకు సాంగత్యం ఏర్పడింది. మనిషి భూమి మీద జీవించి ఉన్నంతకాలం మిద్ద శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని పుస్తకం అట్ట మీద ఉంటుందన్నమాట. అంటే మనం ఏదైనా కానీ ఏ ఆధ్యాత్మిక మార్గమైనా ఏదైనా సరే పరిస్థితుల అవగాహన ఎప్పుడైతే చేసుకుంటూ వస్తామో ఎటువంటి పరిస్థితులైనా సంఘటనలైనా మన వాటిని బాధించమన్నమాట. సో నేను ఈ స్పిరిచువల్ జర్నీలో ఎక్కువగా నేర్చుకునేది అవగాహన. ఓకే అండి. అలాగా ఈ ధ్యాన ప్రచారం అనేది ధ్యానంతో పరిచయం అనేది అలా సాగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకేంటంటే ప్రాపంచికంగా నాకు కుటుంబ సభ్యులు అంతా కూడా అంటే వాళ్ళు మ్యారేజ్ అనే దాంట్లో మనం ఫెయిల్ అయ్యేటప్పుడు వాళ్ళు చూసే చూపు ఒకలా ఉంటుంది. దాంతో నేను చాలా మానసికంగా కృంగిపోయేదాన్ని. బట్ సేమ్ టైం నాకు ఇందులోకి వచ్చిన తర్వాత ఆత్మ కుటుంబం పరిచయం అయ్యింది. నేను అన్నాను అనమాట జీకే గారితో, సార్ మీతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా అసలు ఎక్కడ లేని ఆనందం వస్తుంది నాకు అంటే, అవునా ఇంత ఆనందంగా ఉందా, నీకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే కుటుంబాన్ని నీకు చూపిస్తానని చెప్పి ధ్యాన కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. సో అలాగా ఈ ధ్యాన కుటుంబంలోనే నాకు ఏదైతే కుటుంబం లేదు అన్న వెలితి నాకు తీరిందనమాట.
సో శ్రీదేవి మేడంకి, తారకిషోర్ గారికి కూడా నేను ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ ఉన్నాను. సో అలాగ నా ఈ స్పిరిచువల్ జర్నీ కనుక నేను చేస్తూ ఉంటే అంతా జీకే గారే ఉంటారు. జీకే గారి సారథ్యంలోనే ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాము. సార్ది స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ప్రాజెక్ట్ ఉండేటప్పుడు అందులో ఎన్నో నేను సేవా కార్యక్రమాలు నా వంతు నేను కృషి చేస్తూ వస్తూనే వచ్చాను. ఎక్కడైతే ఆయన ధ్యాన ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వస్తూ వచ్చారో ఆ ధ్యాన ఆరోగ్య కేంద్రాలలో నేను జీపీఎం అంటే సెంటర్ ఇన్ఛార్జ్గా ఉంటూ అక్కడ నేను నా సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాను. అదేంటి ఫస్ట్ అదే కదా, వాళ్ళు ధ్యానం ఎప్పటి నుండో చేస్తున్నారు, అయినా సరే మాంసాహారం తింటున్నారు, వాళ్ళకి సమస్యలు ఎలా తగ్గుతాయి అని నేను అడిగేటప్పుడు వాళ్ళు మీకు చెప్పడానికి రైట్స్ లేవు, వాళ్ళే మానేస్తారు అని అనేవారు. మరంటే పత్రిజీ చెప్తున్నారు కదా అని అడిగాను అనమాట. అంటే పత్రిజీ చెప్తారు, ఆయన చెప్తే మీరెందుకు చెప్తారని చాలా ఇలాగా ఈ విధమైన బ్రేక్స్ అయితే వచ్చేవి. కానీ నేను మాత్రం ఎప్పుడు చెప్పడం మానలేదు. ఎందుకు అంటే సత్యాన్ని ఎప్పుడు కుండ బద్దలు కొట్టినట్టే చెప్పాలని నాకు మొట్టమొదటే నాకు అర్థమైంది. నా తత్వం కూడా అదే అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, లోపల ఏది పెట్టుకోను. ఎవరు అది ఎలా తీసుకున్నా నాకు అనవసరం. కానీ ఎంతవరకు అయితే అంతవరకునే వాళ్ళు నేను పోరాటం చేసి నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చెప్తాను అని కూడా నేను చెప్పడం జరిగింది. సో అందుకే ఫస్ట్ ఎవరికైనా నా దగ్గరికి అంటే కౌన్సిలింగ్ కోసం అని కానీ లేదు అంటే ధ్యానం చెప్పమని వస్తే కనుక నా నోటంట వచ్చేది ఫస్ట్ గుడ్డుతో సహా మాంసాహారం మానేయండి, ఫస్ట్ మీరు మానేయండి, తర్వాత కుటుంబాన్ని మార్చడానికి ప్రయత్నించవచ్చు అని కౌన్సిలింగ్లో ఒక భాగంగా ఇది చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత జీకే గారి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ప్రాజెక్ట్లో శ్రీకాకుళం జిల్లా అక్కడ ధ్యాన ప్రచారం చేయాలి అని అనుకునేటప్పుడు నన్ను వైజాగ్ నుండి శ్రీకాకుళం అప్ అండ్ డౌన్ చేయమనేవారు అనమాట. అప్పట్లో నర్సన్నపేట, తర్వాత శ్రీకాకుళం, పలాస, టెక్కలి ఈ 4 ఏరియాల్లో కూడా ధ్యాన ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. అక్కడ ఒక్కొక్క వారం రోజులు అక్కడ ఉంటూ శని ఆదివారాలు ఇంటికి వస్తూ మళ్ళీ సోమవారం నుండి శుక్రవారం వరకు అక్కడ వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్తూ అక్కడ లోకల్లో ఉన్న దేవాలయాలకు కానీ ఆల్రెడీ అప్పటి వరకు ఎవరైనా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని వాళ్ళని కలవటం, వాళ్ళకి ఇంకా సర్వీస్ ఏ విధంగా చేయాలి, వాళ్ళతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఇటువంటివన్నీ నేను చేస్తూ ఉండేదాన్ని అనమాట. నేను ఈ భూమి మీదకి ఆధ్యాత్మికంగా వర్క్ చేయడానికి వచ్చాను. నాకు మాస్టర్స్ ఏ విధమైన సహాయం చేస్తే దాంతోనే నేను ముందుకు వెళ్తాను అని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎప్పుడు మళ్ళీ ఓకే మా పని మేము ఏదో చేసుకుంటాం అనుకున్నా సరే ఇది అయిపోయినప్పటికీ సార్ ఇలా ఉంది నా పరిస్థితి ఏం చెయ్యాలి అని అతనికి ఫోన్ చేస్తే మళ్ళీ అలా కాదమ్మా ఇలా చెయ్యని గైడెన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటారనమాట. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ బుక్స్ వర్క్ నాకు అప్పచెప్పారనమాట. ప్రదీప్ అని ఒక పిరమిడ్ మాస్టర్ ఉంటారు, అతను అనుకోకుండా వైజాగ్ రావడం జరిగింది. ఆయన వైజాగ్లో ఒక వారం రోజులు ఇక్కడే ఉంటూ నాకు డీటీపీ నేర్పించడం జరిగిందనమాట. ఆ డీటీపీ మీరే నేర్చుకోండి మేడం, మీకు చాలా చేయగలుగుతారు, దీంతో చదువుతా ఏమీ పని ఏమీ లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా నేర్చుకుంటారని చెప్పి అతను సలహా సూచనల ద్వారా నేను డీటీపీ నేర్చుకోవడం జరిగింది. అలా అని ప్రొఫెషనల్గా ఏమీ నాకు రాదు, కానీ నేను చేయగలుగుతానమాట. ఇప్పుడు నాకు జీవనోపాధి కూడా అదే అయ్యింది. పుస్తకాలు అనేది నెమ్మదిగా స్టార్ట్ చేశాను. దానికి 2020లో వైజాగ్లో ప్రకృతి వ్యాలీలో ఆ ప్రోగ్రాం అప్పుడు చిన్న విజిటింగ్ కార్డు కూడా చేయించాను. స్వాధ్యాయ బుక్ హౌస్ అని ఒక పేరు పెట్టి, నాకు నేనే పెట్టుకున్నాను ఆ పేరు పెట్టి విజిటింగ్ కార్డు చేయించి అలా బుక్ హౌస్గా నేను పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ మొత్తం వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, ఇంకా నాగదుర్గ, వైజాగ్, వేపగుంట అంటే బుక్స్ ఉంటాయి మేడం దగ్గర అనే విషయం కూడా నాకు తెలిసింది అన్నమాట. సో ఈ లాక్డౌన్ టైంలో కూడా నేను ఏ వర్క్ చేయట్లేదని కానీ ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. అలా అని క్లాసులు చెప్పట్లేదు, ప్రచారానికి వెళ్ళలేదు, ఏదీ లేదు. ఇప్పుడు ఒక లేడీస్ చాలామంది బిజినెస్ ఏం చేస్తారు ఇంట్లో చెప్పుకుంటే, చీరల వ్యాపారం, నగల వ్యాపారం, మిషన్ ఇటువంటివన్నీ చేస్తారు. నేను కూడా అదే హోమ్ బిజినెస్ ఏంటంటే స్వాధ్యాయం. సో అలాగే ఇంట్లోనే డీటీపీ చేసుకుంటూ స్వాధ్యాయం పుస్తకాలు చెప్తూ ఆ పుస్తకాల్లో ఏముందో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదే అవుతుంది. ఇదే జీవితము రెండూ ఈ విధంగానే అవుతున్నాయి. ఇకపోతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా అనుభవాలు ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఒక స్థితికి వచ్చిన తర్వాత ప్రాపంచికము అనేది లేదు, ఆధ్యాత్మికంగా అనేది లేదు, రెండూ ఒకటే. అన్ని పరిస్థితుల నుంచి కూడా ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నాను.
ముందుగా చెప్పాను కదా మా అమ్మమ్మ గారిని, ఆవిడ ఎక్కువగా నాకు డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారనమాట. రాత్రి పడుకునేటప్పుడు ఆవిడ నాతో ఉండడము ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడ నాకు చాలా ఇష్టం ఆవిడ. కానీ ఒకసారి క్లాసులో ఆటలో చెప్తున్నప్పుడే తెలియకుండా ఆవిడ కోసం చెప్పడం జరిగింది. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఆవిడకి కడుపులో అల్సర్ వచ్చిందనమాట. అల్సర్ వచ్చినప్పుడు అది ఆపరేషన్ చేసినా సరే ఆవిడ చనిపోతారో అని డాక్టర్స్ చెప్పడంతో ఆవిడ దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేశారు. అప్పటికి మా మావయ్య, ఆ అమ్మ వాళ్ళంతా కూడా ఏం పర్వాలేదు, ఎన్ని రోజులంటే అన్ని రోజులు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, నీకేమీ డబ్బుల కోసం ఏమీ ఆలోచించుకో అని ఎంతమంది చెప్తున్నా సరే ఆవిడ చనిపోతాను అని దాన్ని ఆవిడ స్వీకరించారనమాట. అప్పుడు ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు కూడా ఆవిడ మమ్మల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు. మమ్మీ అనుకుని మేము దగ్గరికి వెళితే ఎందుకు వచ్చేవే ఇక్కడి నుంచి, నీ వెళ్ళిపో, నువ్వేమి రావద్దు అనేవారు అనమాట. అంటే ఆ స్థితి నుండి నేను ఏం నేర్చుకున్నానంటే ఆవిడ ఆ మరణాన్ని స్వీకరించారు. అంటే మమ్మల్ని ఎందుకు దగ్గరికి రానిచ్చేవారు కాదు అంటే డిటాచ్మెంట్. ఎప్పుడైతే మనుషుల మధ్య ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న బంధాల పట్ల డిటాచ్మెంట్ ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ శరీరాన్నిలో ఉన్న ఆత్మ హ్యాపీగా బయటకు వెళ్ళిపోతుంది అనే విషయం నేను ఆవిడ దగ్గర నుండే నేర్చుకున్నాను. ఇది కూడా నేను క్లాసుల్లో కానీ చాలామంది కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా చెప్పడం, తర్వాత వాళ్ళందరూ రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. 2004 ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు చాలా చిన్నవాళ్ళు అనమాట. పాప అప్పటికి యూకేజీ చదువుతుంది, బాబు ఇంకా ఎల్కేజీ అనమాట. ఆ సమయంలో అంటే నేను అమ్మవాడితో ఉండేదాన్ని. మాంసాహారం నుంచి శాకాహారంలోకి రావడము, ధ్యానం కోసం చెప్పడము, చిన్న చిన్న ప్రయోగాలతో పాపకి చెవులో నుండి నారు కారితే దాన్ని తగ్గించుకోవడము, బాబుకి గాలి జల్లిందనమాట. గాలి జల్లినప్పుడు జీకే గారు ఒక చిన్న పిరమిడ్ ఇస్తే ఆ పిరమిడ్ కిందే వాడిని పడుకోబెట్టి అది తగ్గించుకోవడం, మచ్చ లేకుండా తగ్గించుకోవడము. అలాగే నాకు కూడా చిన్న చిన్న బాడీ పెయిన్స్, తర్వాత నీరసం ఇటువంటి ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నిటి నుండి కూడా పూర్తిగా బయటపడడం జరిగింది. గాలి చల్లడం అంటే అమ్మవారండి, చికెన్ పాక్స్ అంటాం కదా, ఒంటి నిండా ఇంత చాలా పెద్ద పెద్ద కురుపులతో వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ కంటి వరకు కూడా వచ్చాయన్నమాట. అప్పుడు ఇంకా విపరీతమైన ఫీవరు ఎలా తగ్గుతుంది ఏంటంటే మామూలుగా ఒంటి మీద వస్తే తగ్గిపోతాయి, కానీ కంటి లోపల కనుక వచ్చిందంటే కన్ను పోతుంది. ఎందుకంటే అప్పటికి నేను ముందే కళ్ళ హాస్పిటల్లో నేను నర్సుగా జాబ్ చేయడం వల్ల కళ్ళు ఎటువంటి సమస్యలతో పోతాయి అనేది క్షుణ్ణంగా బాగా తెలుసు అనమాట. అందుకని చాలా భయపడ్డాను. కానీ ఆ పిరమిడ్ ఒక శక్తితోని అసలు ఎటువంటి మచ్చ లేకుండా వాడికి పోయింది. నాకు కూడా ఇంకా మచ్చ ఉంది, నాకు చిన్నప్పుడు వచ్చింది, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది నాకు, కానీ వాడికి మాత్రం మచ్చలేదు. సో అలాగా ఈ పిరమిడ్ శక్తి, ధ్యాన శక్తితోటి నాకున్న చిన్న చిన్న సమస్యల నుండి కూడా నేను పూర్తిగా బయటపడడం జరిగింది. అప్పట్లో ఏంటంటే ఇంకా ఎక్కువగా ప్రచారం, ఇంత ఫోన్స్ కానీ తర్వాత ఛానల్స్ కానీ ఏమీ లేవు కదా. ఎవరికైనా సరే ఇంటింటికి వెళ్ళి ధ్యానం చేయాలన్నా, చెప్పాలన్నా, ప్రచారం చేయాలన్నా చాలా ఎక్కువగా మనం టైం పెట్టాల్సి వచ్చేది. సో ఆ టైంలో కూడా నేను ఎక్కువగా ఏంటంటే ఆయన టిబెట్ యోగికి గురువు ఎలా అయితే టిబెట్ యోగి అతనికి గురువు ఏ విధంగా అయితే శిక్షణ ఇస్తారో నాకు అంతగా శిక్షణ ఇచ్చింది జీకే గారు. కానీ ఎప్పుడు బాధ అనిపించినప్పుడల్లా కూడా టిబెట్ యోగి కూడా అతను అన్ని కష్టాలు పడ్డాడు కదా, నేను ఒక టిబెట్ యోగి మిలారప్పని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట నేను. ఎందుకంటే అన్ని కష్టాలు పడుతూనే ఉండేదాన్ని ఎప్పుడు కూడా. అలా అనిపించినప్పుడు బాధలు లేకపోతే భవిష్యత్తు లేదని ఇటువంటి కొటేషన్స్ అన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటూ నన్ను నేను మళ్ళీ అలాగా ఒక బెట్టెక్కించుకుంటూ వచ్చేదాన్ని అనమాట. జనరల్గా హస్బెండ్ సపోర్ట్ అనేది లేకుండా ఇద్దరు పిల్లలతో సొసైటీలో నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవన్నీ కూడా నా ఎదుగుదలకే అనుకుంటాను, ఎవరిని విమర్శించడం కానీ అలా ఏమీ ఉండదు. కాకపోతే బాగా అనమాట దీనికి ఏం పోయింది, ఇద్దరు పిల్లల్ని వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసింది, ఇష్టాసారంగా తిరుగుతుంది, ఇటువంటి చాలా రూమర్స్ వినేదాన్ని. అయ్యో అరే ఇందులో కూడా ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మనం చేస్తున్న మంచి వరకు అయినప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉండాలని చాలా మానసికంగా క్షోభ పడేదాన్ని అన్నమాట. కానీ వీటన్నిటికీ కూడా నాకు ఎక్కడ అసలు సమాధానం దొరికేది కాదు. ఎవరితో ఎన్ని మాట్లాడుకున్నా ఏదో బోరట తప్ప మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇటువంటివి ఎదురుపడేవి. కానీ ఎప్పుడైతే నేను అలాగా సమాధానం చెప్పుకుంటూ వెళుతూ అలాగా కొన్ని సంవత్సరాలు అలాగే ఇంక మొండిగా, ఎందుకంటే ఇంకప్పుడు ఎలా అంటే ఇంక ఇది తప్ప ఇంకేదీ లేదు కదా. చెప్తూనే ఉంటారు, మనకి ఎవరు కష్టాలు లేవు అంటూనే ఉంటారు, బోర్డు కష్టాలు ఉంటాయి, రాత్రి ఏడుస్తాము, మళ్ళీ ఉదయం లేచి కుక్కతా ఒక వంకరే కదా, మళ్ళీ మనం లేచి మన పనిలో దిగుతూ ఉంటామని ప్రతిరోజు చెప్తూ ఉంటారు.
అలాగే నాకు రెండో మ్యారేజ్ చేసుకోమని చాలామంది సలహాలు ఇస్తూ ఉండేవారు. నాకు ఆలోచన ఏంటంటే మ్యారేజ్ అనేది ఇంకా ఒకసారి అయిపోయింది, మళ్ళీ రెండోసారి చేసుకుంటే ఎలాగా అని చెప్పేసి, నన్ను ఇద్దరు పిల్లల్ని పోషించే వాళ్ళు ఎవరు ఉంటారు, అంత విశాల హృదయం ఎవరికి ఉంటుంది అని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఒకసారి శ్రీకాకుళంలో సార్ అక్కడ ప్రోగ్రామ్స్ అవి చేసుకుని ఒకళ్ళ ఇంట్లో స్టే చేసినప్పుడు నేను అడిగాను అనమాట, సార్ ఇది సార్ పరిస్థితి, ఇలాగ రెండో పెళ్ళి అనే దానిపై ఏంటి సార్ అంటే, అప్పుడు సార్ ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. మేడం, మన భుజం మీద ఒక బరువు మోస్తున్నప్పుడు ఆ భుజం కొన్ని రోజులకి కొంత సమయానికి బరువు ఎక్కిపోతుంది, అప్పుడు మనం మళ్ళీ ఇంకొక భుజం మీదకి మార్చుకున్నాం అనుకోండి, అది కూడా బరువు ఎక్కిపోతుంది. వీలైతే ఆ బరువును దించుకోవడానికి చూడాలి తప్ప భుజాన్ని మాత్రం మార్చుకోకూడదు అని అప్పుడు నాకు సార్ చెప్పారు. అప్పటి నుంచి అంటే ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఆ రెండవ పెళ్ళి అనేది నా దాంట్లోకి రాలేదు. ఎందుకు అంటే నేను నా చిన్నతనం అంతా చాలా గజిబిజిగా పెరిగిందనమాట. ఇంకా మ్యారేజ్ అంటే అయిపోయింది, అతని దగ్గర నుంచి ఎలా అంటే పిల్లలకు అనడం వరకు మాత్రమే నేను పెళ్లి చేసుకున్నాను. సో పిల్లలు నేను బ్రతకాలి, ఇంకా నా జీవితం ఎలాగే అయిపోయింది, పిల్లల కోసమే నేను నా జీవితాన్ని నేను అంకితం చేయాలన్న ఉద్దేశంతో అతని దగ్గర నుండి పూర్తిగా బయటికి రావడం, పిల్లల్ని చదివించుకోవడం అంతా జరిగింది. నేను ఎప్పుడైతే ఫుల్ టైము ఈ దాంట్లో ఉన్నానో పిల్లల చదువుల కోసం కూడా పిరమిడ్ మాస్టర్స్ చాలామంది నాకు సహాయం చేస్తారు. సో అలాగే పిల్లలు నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారంటే నేను ఏది చెప్తే అది ధ్యానం చేయమంటే చేయడం, తర్వాత నాన్ వెజ్ తినకూడదు అంటే పర్టికులర్గా మానేడు. నేను బయటకు వెళ్ళి ఎంత వర్క్ చేసి వచ్చినప్పటికీ కూడా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు వంట అది చేసి రెడీగా పెట్టడం, ఇలా అనమాట. పిల్లలు బాగా సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఈ సమయానికి అయితే వస్తే హస్బెండ్ అంటే ఒక ఇంటికి ఒక మగ వ్యక్తి లేని లోటు ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మా అబ్బాయి నాకు కంప్లీట్ చేశాడనమాట. అంటే నేను ఇంకా అడుగు బయటకు పెట్టకుండా ఇంట్లో కావాల్సిన సామాన్లు కానీ, పుస్తకాలు డెలివరీ చేయడం కానీ, తేవడం కానీ, ఇటువంటివన్నీ కూడా తనే చేస్తూ ఉంటాడు. సో పిల్లలు ఆ విధంగా నాకు సపోర్ట్ చేశారు. పుస్తకాలు ఇవన్నీ చేసేటప్పుడు కూడా నేను ఆ స్టాల్స్ పెట్టేటప్పుడు కానీ, తేవడం కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇబ్బంది ఎందుకంటే లోపల ఒక ఇగో ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. క్లాసులు అవి చెప్పినప్పుడే నేను ఇంతకన్నా బాగా క్లాస్ చెప్పగలను, మోటివేట్ చేయగలను, నాకు కేవలం డబ్బు లేకపోవడం వల్లే ఈ పుస్తకాలు ఇవన్నీ నేను పెట్టుకుంటున్నానా, ఇది కాకపోతే ఇంకోటి ఏం చేయలేనా అని లోపల అనిపించే ఉండేది. ఆ పుస్తకాల దగ్గరికి వచ్చినప్పుడు కనీసం ఒక్కరు కూడా ఆ స్టాల్ దగ్గరికి వచ్చి చూడలేనప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే షై ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. నువ్వు ఆ పుస్తకాలు తెచ్చావా అని ఇలా మాట్లాడుతూ ఉండేవారు. అంటే అప్పటి వరకు మామూలుగా ఫోన్లో కానీ ఎక్కడ కలిసినప్పుడు బాగా మాట్లాడే వ్యక్తి నువ్వు తెచ్చావు అని అనేటప్పటికి చాలా బాధ అనిపించింది. అదే మళ్ళీ అదే సేమ్ టైము ఇంకొక మేడం మీరు బుక్స్ తీసుకొచ్చారా, మీరు ఉండండి మీకు సాయం చేస్తారని ఆ బ్యాగ్ తీసుకొని 3 అంతస్తులు 4 అంతస్తులు కూడా వాళ్ళే తీసుకుంటే వెళ్ళేవాడు కూడా ఉన్నారు. కానీ ఏది తీసుకుంటాం ఎక్కువ, ముందు ఎవరైతే చులకనగా చూసారో అదే ఎక్కువగా తీసుకుంటాం కదా. అలా చేస్తున్నప్పుడు నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట, ఎందుకు నేను ఇంత షై ఫీల్ అవుతున్నాను. కానీ ఒకవైపు పుస్తకము ఒక పుస్తకం తీసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది నాది ఒక జీవనోపాధి అని కూడా అనిపించేది కదా. చాలామంది అది నీకు ఒక జీవనోపాధి బాగా ఉపయోగపడుతుంది అన్నా సరే కుటుంబాన్ని పోషించుకోవడం ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా. విజయనగరంలో కృష్ణారెడ్డి అని ఒక అతను ఉంటారనమాట, పిఎస్ఎస్ఎం మాస్టరు. అతను ఇలాగే చెప్పారు, మేడం మీరు జీవనోపాధి ఉద్యోగం చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు కదా, మీరు ఈ పుస్తకాల్లో ఎందుకు ఎంచుకున్నారు, అందుకే ఎవరైనా ఏమన్నా మీరు ఏమి పట్టించుకోకండి, మీరు సరైన వర్క్ చేస్తున్నారు అని ఆయన మోటివేట్ చేశారనమాట. అలాగే మన ఈ సంవత్సరము ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీలో కూడా స్టాల్ పెట్టేటప్పుడు ఎవరెవరు అసలు మాస్టర్స్ వచ్చి చాలా హ్యాపీగా ఒక అమ్మాయి వచ్చి బుక్స్ కొంటుంది అనమాట. దగ్గర ఒక 2000 బుక్స్ తీసుకుంది. ఉండండి మా నాన్నగారు ఇస్తారు డబ్బులు అని చెప్పి వచ్చింది. నేను చాలా ఎప్రిషియేట్ చేశాను, చాలా మంచి నాన్నగారండి మీకు అంటే. ఏమండి అంటే తల్లిదండ్రులు ఎవరు కూడా ఇటువంటి పుస్తకాలు కొనరు కదా, అందుకే మీ నాన్నగారు కొన్నారంటే మీ నాన్నగారు చాలా గ్రేట్ అండి అని. ఆ మాట ఆవిడ గుర్తుపెట్టుకొని మళ్ళీ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ మంత్ అదే వీక్లో మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకొక 2000 బుక్స్ కొని తీసుకువెళ్ళారన్నమాట. అలాగే ఇంకొక మాస్టర్, మేడం మేము హైదరాబాద్ నుండి పుస్తకాలు ఎక్కడెక్కడి నుంచో మోసుకొని వస్తున్నాము, మాకు చాలా అందుబాటులోనే పుస్తకాలు ఉంచారు అని ఇలాగ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని నాకు ఆ స్టాల్ దగ్గర వ్యక్తపరిచేటప్పుడు లోపల నేను ఏదైతే షై ఫీల్ అయ్యేదాన్నో అది అలాగా పోయిందనమాట. ప్రతి ఒక్కరికి ఒక జీవిత ధ్యేయం ఉంటుంది. సో దాన్ని నిర్వర్తించడంలో మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలని రిలీజ్ అయ్యాను. లేటెస్ట్గా కూడా
అంటే చాలామంది పుస్తకాల కోసం ఫోన్ చేస్తూ ఉంటారు, కొరియర్ చేయమంటారు, తగ్గిస్తారు, ఇటువంటివన్నీ ఏవో అడుగుతూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక డీటీపీ చేసుకుంటున్నప్పుడు ఏమనిపించింది అంటే, మనం ఇప్పుడు ఏదో పుస్తకంలో చదివాను నేను, రిచర్డ్ బాగ్ పుస్తకంలో అది అనుకుంటాను, మనం వీధులు తుడుస్తున్నప్పుడు కూడా ఆ వీధులు తుడిచే వాళ్ళు ఇంకా ఎంత బాగా వీధులు తుడిస్తే అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారు అనేది నాకు సడన్గా గుర్తుంచింది. నేను చేసే ఈ పుస్తకాలు స్వాధ్యాయం అనేది ఎంత బాగా వీలైతే అంత బాగా నేను చేయడం అనేది నేర్చుకోవాలన్న పాయింట్ కేవలం ఒక 4 days బ్యాక్ ఈ పాయింట్ నేను రిలైజ్ అయ్యాను అనమాట. అప్పుడు చాలా ఆనందాన్ని అనిపిస్తుంది. అంటే ఒక్క బుక్ అయినా సరే నేను కొరియర్ చేయడం కానీ, ఇంటికి మా అబ్బాయితోనే పంపించడం కానీ, ఇటువంటివన్నీ ఎప్పుడైతే నేను చేయడం మొదలుపెట్టానో చాలా హ్యాపీ అనిపించింది. ఇందులోనే భాగంగా ధ్యాన ప్రచారం కోసం అని చెప్పి ధ్యాన జ్యోతి అనే ఒక చిన్న పుస్తకం నేను ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో ధ్యానం చేసే పద్ధతి, లాభాలు, పిరమిడ్ శక్తి, శాకాహారం కోసం, మాతృత్వం, విద్యార్థులకు ధ్యానం, వాక్, ఇటువంటివన్నీ, అపోదీపోభవ, ఇటువంటివన్నీ చిన్న పాకెట్ బుక్ అనమాట. అది ప్రచారం కోసం పుస్తకం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఒక 5,000 ప్రింట్ చేసాము. మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చాలామంది అడుగుతూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక 5,000 మళ్ళీ రీప్రింటింగ్ చేయడం జరిగింది. సో అది ప్రచారానికి చాలా ఉపయోగపడుతుంది ఆ పుస్తకం. తర్వాత అన్ని పుస్తకాలు, నేను ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఆ పుస్తకాలు చదివిన కొటేషన్స్ అన్నీ కూడా నేను ఒక దగ్గర రాసుకోవడం అనేది నాకు అలవాటు అనమాట. ఆ కొటేషన్స్ అన్నీ కూడా రాసుకుంటూ ఇవన్నీ కూడా ఒక పుస్తకం చేయాలని ఒక ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు ఏంటంటే ఇవన్నీ చేస్తూ ఆ పుస్తకాలన్నీ టైప్ చేసి కరెక్షన్ చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు పత్రి సార్ కూడా ఈ పుస్తకం ఒక 2 సార్లు కరెక్షన్ చేసినప్పుడు అప్పుడు ఎందుకో కానీ లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. అంటే పాపకి ఇంకా జాబ్ రాలేదు, అప్పటికి జాబ్ రాలేదు, మా అబ్బాయి చదువు మానేశాడు, నాకు కూడా ఏ పని లేదు, ఏంటి ఇవన్నీ ఇలాగా అనిపిస్తున్నప్పుడు లోపల నుంచి ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఈ క్షణాన్ని విస్మరిస్తే సమస్త విశ్వాన్ని విస్మరించినట్టే అనే ఒక కొటేషను నన్ను బాగా తడుతుంది లోపల. కానీ దాన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. అలాగా ఒక 3 days అయిపోతుంది అనమాట. ఓవర్కమ్ చేయడం మొదలుపెట్టాను. కానీ ఒకసారి ఇది ఎక్కడో చదివాను అని అలా ఆలోచిస్తూ ఉంటే అది చదివి ఒక దగ్గర రాసి టైప్ చేసి కరెక్షన్ చేస్తూ ఉన్నాను. సో ఇదే నాకు గుర్తొచ్చింది అని అప్పుడు ఎప్పుడైతే గుర్తొచ్చిందో, ఓకే ఈ క్షణం పిల్లలు నేను హ్యాపీగా ఉన్నాము, ఈ క్షణాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. దీన్ని ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేయకపోతే సమస్త విశ్వాన్ని వ్యతిరేకించినట్టే. సమస్త విశ్వం అంటే సమస్త విశ్వాన్ని భగవంతుడే సృష్టించాడు, ఆ భగవంతుడి యొక్క నిర్ణయాన్ని నేను వ్యతిరేకించినట్టే అని లోతుగా ఆలోచించి అప్పటి నుంచి ప్రతిదాన్ని కూడా స్వీకరించడం అనేది మొదలుపెట్టాను. అలా ఎప్పుడైతే నేను మొదలుపెట్టానో ఆ పుస్తకానికి చక్కటి పేరు పెట్టడం కూడా జరిగింది. పుస్తకం పేరు జీవిత సత్యాలు. ఆధ్యాత్మిక సత్యాలు అని పేరు పెడదాం అనుకున్నాను. కానీ ఒక వ్యక్తి జీవితము ప్రాపంచికమో ఆధ్యాత్మికము వేరు కాదు, ఆధ్యాత్మికమో ప్రాపంచికమో రెండూ ఒకటే. కాబట్టి ఈ యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడతాయని జీవిత సత్యాలు అని పేరు పెట్టడము లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమికి సార్ పత్రిజీ చేతుల మీదుగా ఆ పుస్తకం ఓపెన్ చేయడం జరిగింది. పుస్తకానికి కూడా చాలామంది అర్థం అవటం లేదని ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా చక్కగా చేశారండి ఈ పుస్తకాలు, ఇందులో ఉన్న కొటేషన్స్ చదివి మేము ఆచరణలో పెట్టడానికి కానీ క్లాసులు చెప్పడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం కూడా అనేది జరిగింది. ఇందులో భాగంగా నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటాను. ఆ పుస్తకాలు చదువులో ప్రతి పుస్తకంలో కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. లేటెస్ట్గా వచ్చింది ఫకీర్ అనే ఒక పుస్తకం ఉంది, చాలా చాలా ఎక్సలెంట్ బుక్ అండి. ఆ బుక్ ద్వారా నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. అందులో ఒక హీలరు అందరికీ అన్నీ చేస్తాడు, కానీ అతనికి ఆరోగ్యం బాగోదన్నమాట. అప్పుడు అతను అనుకుంటాడు, నేను అందరికీ అన్నీ చేస్తాను, నేను ఏమీ చేసుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నప్పుడు బాబా అతనికి కనిపించి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు. ఏమని అంటే, ఒక వైద్యుడు ఉంటాడు, అతను చాలా గొప్ప గొప్ప ఆపరేషన్లు అన్నీ చేస్తాడు, అందరికీ చేస్తాడు, కానీ స్వయంగా తానుగా ఏ ఆపరేషన్ తను చేసుకోలేడు, అది మన పరిస్థితి అన్నాడు. అప్పుడు అర్థమయ్యింది, మనం ఈ జీవితం కూడా ఎంతోమందికి మనం సలహాలు సూచనలు మోటివేట్ చేయడానికి ఒక మార్గాన్ని, ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తాం. అలాగని అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కుటుంబ సభ్యులు, నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నావు కదా, ఆ ధ్యాన దేవతకి చెప్పి మీ ఆయన మార్చుకోవచ్చు కదా, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు.
అది సాధ్యం కాదు కదా. ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తూ అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఆధ్యాత్మికత. అంటే లేనిదేది ఉన్నదాన్ని వదిలేసి లేనిదేది క్రియేట్ చేసుకోవడం ధ్యానంలో ఒక భాగం మాత్రం కాదు. ఉన్న ఏవైతే పరిస్థితులు అంటే అదే జన్మనిచ్చిన తల్లిదండ్రులు మారరు, మనం పెళ్లి చేసుకున్న భాగస్వామి మారరు, మన జీవితం మీద ఏదైతే ఒక దాన్ని పర్టికులర్గా తీసుకొని వస్తాము, అది అనారోగ్యం అవ్వచ్చు, సాంఘిక సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఏదైనా సమస్య అవ్వచ్చు, ఆ సమస్య నుండే మనం ఏదైనా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో నా జీవితంలో నేను పెళ్ళి అంటే వైవాహిక జీవితం అంటే 16 సంవత్సరాలకి పెళ్ళి అవ్వడము, 20 సంవత్సరాలకి 2 పిల్లలతో నేను ఆ వైవాహిక జీవితంలో నుండి బయటకు వచ్చానమాట. సో అక్కడితో ఎందుకు అన్ని త్వరగా అయిపోయాయి అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అంటే పిల్లలు రెడీగా ఉన్నారు నా ద్వారా భూమి మీదకి రావడానికి, అందుకే నాకు త్వరగా పెళ్ళి అయిపోయింది. అలా అని మరి పెళ్లి చేసుకోకుండా పిల్లల కంటే సమాజం ఒప్పుకోదు కదా. సో అందుకని పెళ్ళి అనేది అంటే అతను ఒక కారకుడు అంతే, పిల్లలు రావడానికి అతను ఒక కారకుడు అనేది నేను పబ్లిక్గానే నేను చెప్తాను. చాలామంది ఇలా కూడా చెప్పచ్చా అని మీకు చాలా ధైర్యం అనే విషయం చెప్పడం, ధైర్యం ఏముంది, ఉన్న విషయం సత్యాన్ని ఎప్పుడు కూడా కుండ బద్దలు కొట్టినట్టే చెప్పాలి కాబట్టి. సో ఆయన పట్ల కూడా నాకు ఎటువంటి ద్వేషం కానీ ఏమీ లేదు. సో ఓకే, ఈ జన్మలో అతను ఒక కారకుడు, సో అతని జీవితం అతనిది అని కూడా అతన్ని నేను క్షమించి ఇక ఓకే ఇంకా మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నందుకు ఆయనకు కూడా నేను కృతజ్ఞతలుగా ఉంటాను. సో అది అలాగా ఏంటంటే హస్బెండ్ మగ తోడు లేకుండా సమాజంలో 2 పిల్లల్ని పెంచుకుంటూ చదివించుకుంటూ వాళ్ళకి నచ్చిన వృత్తుల్లో వాళ్ళని ఒక కళాకారులుగా తీర్చిదిద్దుతూ నేను కూడా నా జీవితాన్ని ఎప్పటికప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి పెంపొందించుకుంటూ పుస్తకాలు చదువుతూ స్టాల్స్ పెడుతూ డిటిపి చేస్తూ ఇవన్నీ కూడా నా జీవితాన్ని చాలా చక్కగా నేను అన్వయించుకుంటున్నాను. చాలామంది లేడీస్కి ఇలాగా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. రీసెంట్గా క్లాసులు అవి చెప్తున్నప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ కావాలని అడగడం కూడా ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రతి ఒక్కరు ఏంటంటే పెళ్ళి అనే దాంతోనే జీవితం ఇంకా చాలా ఆనందంగా అయిపోతుంది అనే లెక్కలో పాపం ఆడపిల్లలు ముఖ్యంగా ఉంటున్నారు. భర్తే అన్నీ చూసుకుంటాడా అని అనుకుంటే ఆడేమో వీళ్ళని రాసి రంపాన్ని పెట్టడానికి జీవితం సరిపోతుంది. కానీ పెళ్ళి అనేది ఒక పార్ట్. సో అక్కడితో మనం అయిపోలేదు, దాని నుండి మనం ఎంతో ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి అది ఒక కారణం అవుతుంది అని ప్రతి ఒక్కరు మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాన్ని ఇంకా చక్కగా ఆనందంగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాము. ఈ రోజుల్లో పర్సనల్ స్కిల్స్ అని చెప్పేసి చాలామంది ఎక్కువ వేలకు ఫీజులు ఇచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ధ్యానం అనేది ఇందులో అంటే ఆధ్యాత్మికత అనేది ఒక పర్సనల్ స్కిల్స్ అనమాట. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ యొక్క సమస్యని మనం యాక్సెప్ట్ చేసి అవగాహన చేసుకుంటే కనుక అది ఒక మనకి స్కిల్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనల్ని నిలబడగలుగుతుంది, వాళ్ళకి అలా నిలబడగలుగుతుంది. అంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే ఏదైనా మనకు అలా లేదు ఇలా లేదు అని చెప్తూ ఉంటే ఫస్ట్ మనకి మనం సమాధానం చెప్పుకోవాలి. మనం ఎప్పుడైతే సమాధానం చెప్పుకోగలుగుతామో అప్పుడు ఎవరికైనా మనం సమాధానం చెప్పుకోగలుగుతాం. అలా అన్నమాట. రీసెంట్గా ఒక బుక్ నేను టైప్ చేస్తున్నాను, అది ఆత్మ పునరాగములు అనే ఒక బుక్ అనమాట. ఒక మేడం ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు, అది టైప్ చేస్తున్నాను. అది చేస్తున్నప్పుడు చాలా వాటికి నాకు సమాధానం దొరికింది. ఎందుకు అంటే ఆత్మ ప్రతిదీ ఎంచుకుంటుంది అనమాట. తను ఈ భూమి మీద అంటే మనం చాలా పుస్తకాల్లో మరణం లేని మీరు ఇలాంటి పుస్తకాలు చదివితే కనుక భూమి అద్భుతమైన పాఠశాల, దాని నుండి మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాము అనేది ఒక కొటేషన్ ఉంటుంది. ఈ పుస్తకంలో అయితే మనకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఏమని అంటే మనం ఎలాంటి పరిస్థితులను ఎంచుకుంటాము అంటే ఇలాగా ఒక సింగిల్ లేడీగా, లేదు అంటే సింగిల్ ఫాదర్గా, సింగిల్ హస్బెండ్గా, లేదు అంటే పిల్లలు లేకుండా ఉండడము, ఒక అనారోగ్యంతో ఉండడము, ఒక ఆర్థిక సమస్యతో ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఆత్మ ఎంచుకుంటుందో అన్నమాట. ఎప్పుడైతే మన ధ్యానంలోకి ఎప్పుడైతే రావడము జరిగింది అదే కారణంతో వస్తామో దాన్ని మనం ఆ పరిస్థితుల్లో యాక్సెప్ట్ ఎప్పుడైతే చేస్తామో మనకి మాస్టర్స్ అంటాం కదా, ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ అని ఏంజిల్స్ అని ఇవన్నీ అంటూ ఉంటాం కదా, వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అని ఆ పుస్తకం చదివినప్పుడు నాకు చాలా అర్థమైంది. నేను ఆ పుస్తకం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా ఆ రాసిన మేడంకి కూడా నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకు అంటే ఆవిడ చెప్పాను నిన్న కూడా, మేడం ఈ పుస్తకం చాలా హాట్ కేక్ లాగా అమ్ముడుపోతూ ఉంటుందండి అంటే ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇంకా మా దగ్గరే ఉంది. ఇంకా దానికి ఇంకా చాలా టైం పడుతుంది. సార్ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ అయ్యి పుస్తకం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకము. నాకున్న తక్కువ సమయంలో నేను మాస్టర్స్ అనుభవాలు వినడం కూడా చాలా తక్కువ అనమాట. ఎప్పుడైతే ఈ పుస్తకాలు డిటిపి చేయడము, తర్వాత అంటే వాళ్ళు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, రాసే విధానం ఒకటి ఉంటుంది, అది బుక్కిష్ నాలెడ్జ్లో కూడా వాళ్ళు రాసింది తేవాలి కదా. సో అలాగా వాళ్ళు రాసింది నేను మళ్ళీ మనం చదవడానికి అనుకూలంగా ఉండే దాంట్లో కూడా మారుస్తూ ఉంటాను. ఆ సమయంలో కూడా వాళ్ళ అనుభవాలు వింటూ ఉన్నప్పుడు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అనమాట. అంటే అనుభవాలు సార్ చెప్తూ ఉంటారు, అనుభవాలు వింటూ ఉండాలి. కానీ నా జీవితంలో ఎక్కువగా అనుభవాలు వినడం అనేది తక్కువ అనమాట. అనుభవాలు విన్నప్పుడే కదా తలని తన్నేవాడు ఉంటే తాడిని తన్నేవాడు ఉంటాడు అనేది ఆ యొక్క సూత్రం బాగా పనిచేస్తుంది. ఆ అనుభవాలు వినేటప్పుడు ఏంటంటే మనలో ఉన్న అహంకారం జీరో స్థాయికి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అది నేను ఈ పుస్తకాలు సేకరణ, అనుభవాల సేకరణ విషయంలో పూర్తిగా నేర్చుకున్నాను అనమాట. అలాగే ఒక మేడము పుస్తకం చేసేటప్పుడు ఆవిడ ఆత్మ అంటే గత జన్మలో ఆత్మ కోసం రాసింది. అంటే ఒక ట్విన్స్ ఉంటారు కదా, కలవలు పుడతారనమాట. ట్విన్స్ ఒకదాని ఆత్మకి ఇంకొకటి లింకప్ అయ్యి ఉంటుంది. అందులో అంటే ఇద్దరు ఆత్మ ఒకటే, రెండు శరీరాలు వేరువేరుగా ఉంటాయి. ఒక ఆవిడ చనిపోయినప్పటికీ కూడా ఇంకొక ఆవిడ కూడా చనిపోయినంత వరకు ఆ ఆత్మ ఇక్కడే ఈ కింది స్థాయి లోకాల్లోనే తిరుగుతూ ఉంటుంది అని ఆ పుస్తకం చదివినప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. అలాగే చాలా ఇప్పుడు అలాగంటే ఇంకా చాలా పుస్తకాలు చదివినప్పుడు చేస్తున్నప్పుడు కూడా చాలా విషయాలు నేను ఎక్కువగా ఓషో పుస్తకాలు కూడా నేను చదివాను. ఓషో పుస్తకాలు నాకు బాగా అర్థమైంది. అతను ఏం చెప్తూ ఉంటారంటే ఏ పని చేసినా అది ధ్యానం అయిపోవాలి అని చెప్తూ ఉంటారు. పర్టికులర్గా ఉన్న సమాజంలో ఇప్పుడున్న అంటే ఈ సింగిల్ లేడీ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ నా జీవనోపాధానికి నేను కొంత సమయం పెట్టాలి అంటే గంటల ధ్యాన సాధన చేసే అవకాశం నాకు తక్కువ. అలాంటప్పుడు ఎలా అవకాశం ఉంటుంది? అప్పుడు ఓషో పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది, ఏ పని చేసినా ధ్యానం అయిపోవాలి, ధ్యానంలోనే ఉండిపోవాలి. వంట చేసినా, కాఫీ తాగినా, నడిచినా, పుస్తకాలు రాసిన, చదివిన, ఏ పని చేసినా సరే ఓషో ఆఖరికి మేడ మీదకి వెళ్ళే ప్రకృతిలో ఉన్నా సరే అది ధ్యానం అయిపోవాలి అని చెప్పడం జరిగిందనమాట. విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో చదవడం జరిగిందనమాట. సో అలాగే ఓషధి భార్యాభర్తల సంబంధం, తర్వాత సంభోగం నుండి సమాధి వైపు, మహిళ, అతిశా ప్రజ్ఞావేదం. సో ఇటువంటి పుస్తకాలు అవన్నీ చదువుతున్నప్పుడు ఆలోచించే విధానం మారింది. అంటే ఆలోచించే విధానం అంటే మనం ఎప్పుడు ఒకే కోణంలో ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచించే విధానం మారిందనమాట. ఒకసారి గుడివాడ రాజకుమారి గారు వైజాగ్లో క్లాస్ చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆవిడ క్లాస్ వినడం జరిగింది. ఆవిడ ఏం చెప్పారంటే దృష్టి లోపమే కానీ సృష్టి లోపం కాదు అని చెప్పారు ఆవిడ. దృష్టి లోపమే కానీ సృష్టి లోపం కాదు అంటే ఏంటి అంటే దృష్టి అంటే మనం చూసే విధానం, అంటే మనం చూసే విధానమే మారాలి తప్ప సృష్టిలో ఏ లోపము లేదు అనే పాయింట్ అక్కడ నేను నేర్చుకున్నాను. అలాగా ఎప్పుడు కూడా ఎక్కువ నేను ఏదైతే చదువుతానో వింటానో అది హృదయానికి హత్తుకునేది అయితే ఖచ్చితంగా నేను ఆచరణలో పెడతానన్నమాట. సో అలాగా జరిగింది. అదేవిధంగా నేను ఒకసారి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ జికే గారి సలహా మేరకే. అప్పుడు నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో అరుణాచలం వెళ్ళమ్మా, అక్కడ నీకు కొంత ఏదైనా నీకు కావాల్సిన సమాధానం దొరుకుతుందేమో అంటే అక్కడికి నేను వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకునేటప్పుడు 2 మెసేజ్లు వచ్చాయి. అవి ఏంటంటే అప్పటికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వైజాగ్లో ఒక సీనియర్ మాస్టర్ బాడీ వెకేట్ చేశారు. సో అది చేసినప్పుడు కొద్దిగా అతను నాకు బాగా పరిచయం అనమాట. చేసినప్పుడు అనుకున్నాను, అరే ఇతను ఎందుకో చనిపోయారు. పత్రిజీ వచ్చిన స్టార్టింగ్లో బండి మీద అతన్ని తిప్పేవారు, చాలా వర్క్ చేసేవారు. కానీ రాను ఏంటంటే బిల్డర్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో అందులో పడిపోయి ఏదైనా ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు తన వంతు ఆర్థిక సహాయం చేసేవారే తప్ప ఎక్కువ టైం ధ్యానానికని వీటికని పెట్టేవారు కాదనమాట అతను. అలా పెట్టినప్పుడు నేను ఎందుకు ఇలా జరిగిందని అనిపించినప్పుడు ఎవరైతే తన జీవిత జయంలో సరిగ్గా పాలు పంచుకోకపోతే అర్ధరహితంగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది అనే ఒక ఆన్సర్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం ఈ భూమి మీద ఏదైతే కార్యం మీద వస్తామో ఆ కార్యం నిర్వర్తించకుండా ఇంకొకటి అంటే లోపల అంతరాత్మ మనకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. సో ఇది కాదు అని మనం అది పక్కన పెట్టి అలా వెళ్తున్నప్పుడు ఇటువంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. నేను ఇంత గతంలో చెప్పినట్టు ఎక్కడో శాకాహారం కోసమే చెప్తున్నాను, నేను ఎక్కడో మాంసాహారం తింటూ వాళ్ళ దగ్గర ఈ ఐటమ్స్ అమ్మడం లాంటిది. సో అలా
అదేవిధంగా ఇంకొకటి ఇంకా డీప్గా ధ్యానం చేస్తున్నప్పుడు అనుకున్నమాట, స్వామి మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, నాకు ఏదన్నా మీరు సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారా అని అనుకుంటూ ధ్యానం చేస్తున్నప్పుడు అంతరాత్మ ప్రబోధం నుండి ఏమొచ్చింది అంటే, మనం ఎదుటి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నప్పుడు అవి మోక్షానికి మార్గం కాకపోతే వాటి కర్మ ఫలితం నిన్ను ఆవహిస్తుంది. ఓకే అండి, అటువంటిది వచ్చినప్పుడు ఇంకా మైండ్ బ్లాక్ అనమాట. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఎదుటి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నప్పుడు అవి మోక్షానికి మార్గం కాకపోతే వాటి కర్మ ఫలితం నిన్ను ఆవహిస్తుంది. అంటే మనం ఇందులోని ఏటేటో చెప్పేస్తూ ఉంటాం. కొన్ని తెలిసి చెప్తాము, కొన్ని తెలిసక చెప్తూ ఉంటాం. అందరిది పూర్తి జ్ఞానం ఉన్నదో లేదో నాకైతే తెలీదు. నేను పూర్తిగా జ్ఞానవంతురాలా అనేది నాకైతే తెలీదు. సో అలా అటువంటిది ఎప్పుడు వచ్చినప్పుడు, అప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ నేను చాలా నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలియదు అని మాత్రం కూడా నేను చెప్తాను. సో అలా అనమాట. అదేవిధంగా రమణ మహర్షి అక్కడే ఒక పుస్తకం చదువుతున్నప్పుడు అతనికి చేతి మీద క్యాన్సర్ ఉంటుంది కదా. అతని శిష్యుడేమో చూసి, స్వామి మీరు ఎంతో ధ్యాన సాధన చేశారు, ఎంతో మహాయోగి, మీరు ఒక సంకల్పం చేత ఈ యొక్క సమస్యని తగ్గించుకోవచ్చు కదా, ఎందుకు దాంతో బాధపడుతున్నారని శిష్యుడు రమణ మహర్షి అతని బాధ చూడలేక అడుగుతారనమాట. అప్పుడు మహర్షి ఏమంటారంటే, నాయన అన్నం తిన్న తర్వాత ఎంగిలి విస్తరాకును ఉంచుకుంటామా పారేస్తామా అని అడుగుతారు. నాకు ఇది ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళిపోయింది. అది ఇంకా అంతకు మించి ఇంకా పుస్తకం ఒక పేజీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో పుస్తకం క్లోజ్ చేసి నైట్ పడుకొని మార్నింగ్ అతను ఎక్కడైతే ధ్యానం చేశారో అది ఆ ప్లేస్కి వెళ్ళి ధ్యానం చేసామన్నమాట. ధ్యానం చేస్తే అప్పుడు వచ్చింది ఏంటంటే, రమణ మహర్షి ఆ శరీరాన్ని ఎంగిలి విస్తరాకుతో పోల్చారు. అప్పుడు అర్థమైంది అంటే శరీరం అనేది ఎప్పుడైనా సరే నశించేదే. సో దానికి సంబంధించి మనకు జబ్బులు తగ్గాలి, రోగాలు తగ్గాలి అని సంకల్పాలు పెట్టుకుంటూ ధ్యానం చేస్తూ అందులోకే మార్గాలు వస్తే మనం ఎప్పుడూ కూడా ముక్తి మోక్షం ఏదైతే ఆఖరి జన్మ అని మనం అనుకుంటూ ఉన్నామో అందులోకి మనం ఎప్పుడూ వెళ్ళలేము. శరీరం నుండి ఆ భ్రమ అనేది పోవాలి. అందుకే చాలామంది మహాయోగులు ఆ శరీరం మీద ఆ చిన్నపాటి దాన్ని తెచ్చుకొని భూమి మీద జీవించి మనకు చూపించారు అని నాకు అర్థమైంది. సో అలాగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత నేను అద్భుతమైన 3 కొటేషన్స్ నేర్చుకొని వాటిని ఆ తర్వాత అనమాట నా జీవిత ఏదైతే స్వాధ్యాయ యోగా ఉందో దానిలో 100% నేను సమయం పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరికైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు ఆచితూచి నేను జీవితంలో ఏదైతే నాకు అవగాహనకి వచ్చినవి మాత్రమే అవి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో అలాగా ఏదైనా అంటే శరీరము యొక్క భ్రమ అంటాం కదా, అది కూడా నాకు నెమ్మదిగా పోతూ వచ్చింది. ఏదైనా ఒక అర్థం కాని సమస్య అలా వచ్చినప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రిజీ నాకు కళలో కనిపించడం కానీ, తర్వాత మనకు వైజాగ్లో వచ్చినప్పుడు అందరితో పాటు కూర్చున్నప్పుడు ప్రత్యేకించి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఏదైనా ఒక మాట అంటే గురువుల దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా జీరో మైండ్ అయిపోతే వాళ్ళ దగ్గర నుండి ఏది రావాలో అది ఖచ్చితంగా వస్తుంది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా పెళ్ళి అనేది కానీ, తర్వాత ఈ పుస్తకాలు దగ్గర కూడా ఒకసారి కడతాల్లో నేను ఈ పుస్తకాల వరకే చేస్తున్నాను, కానీ చాలా అప్పటికి ఇంకా నేను దాంట్లో హ్యాపీనెస్ పొందలేకపోతున్నాను అనమాట. డిటిపి వర్క్ చేస్తున్నప్పుడు సార్ నేను ఈ పుస్తకాల వరకే చేస్తున్నానండి, ఇంకేదైనా చేయాలా, మీరు ఏమైనా చెప్పండి అన్నప్పుడు, లేదు మేడం మీరు చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు, దీనికి మీరు ఎంత సమయం పెట్టగలిగితే అంత సమయం మీరు పెట్టండి, దీన్ని మించింది ఇంకొకటి లేదు అని సార్ అప్పుడు జరిగింది. అప్పుడు మళ్ళీ సహజం ఇంకా సార్ ఏదన్నా అలాగే అంటారులే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు దాని మీద ఎంత టైం అయితే పెడుతుంటే అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇప్పుడు ఈ సమయంలో ఈ లాక్డౌన్ సమయంలో ఖాళీ ఉండటం లేదు. నాకు గబగబా వంట చేసుకొని ఏదో తినేసి ఎవరైనా ఇంటికి వస్తారనేటప్పుడు ఇంకా రెడీగా కూర్చోవలసి వస్తుంది. అంత టైము డిటిపి చేయడం కానీ, పుస్తకాలు ప్రేక్షకులకు అందించడం కానీ, తెప్పించుకోవడం కానీ అంతగా 100% నేను టైం పెడుతున్నాను. సో అలాగే నేను ఏదైతే బట్టల బిజినెస్ అన్న దగ్గర నుంచి బయటకు రావడానికి సార్ ఆత్మ బిజినెస్ చేయదు అనేటప్పుడు మరి ఇప్పుడు చేస్తుంది బిజినెస్ అని అనుకుంటే ఇది జీవిత జయం పుస్తకాలు అందించడం అంటే మాస్టర్స్కి ధ్యానంలో వాళ్ళు ఉన్నతమైన అంటే సింపుల్గా చెప్తాను, ఎలా అయితే మనం ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మోరు మారు ఇవన్నీ డిమార్ట్ ఇవన్నీ అక్కడికి వెళితే అన్నీ దొరుకుతాయి కదా, అదేవిధంగా మన ఆత్మ ఎదుగుదలకి ఏవైతే పరికరాలు ఉపయోగపడతాయో అవన్నీ అందించాలనే ఉద్దేశంతో ఈ స్వాధ్యాయ యోగా అనేది నేను పెట్టాను.
ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఒక పుస్తకం, ఒక యోగి ఆత్మకథ పుస్తకం లాస్ట్ 2 ఇయర్స్ అయింది పుస్తకం కొనుక్కోవడానికి వచ్చాడనమాట. ఒకటే ప్రశ్న అడిగాడు, ఆంటీ మీకు ఎందుకు అనిపించింది ఆంటీ ఈ పుస్తకాలు మీరు పెట్టాలని అని అడిగాడనమాట. అప్పుడు అబ్బాయి అడిగినప్పుడు ఇదే నేను సమాధానం చెప్పాను, చాలా గ్రేట్ అంటే మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. వాడు అన్నాడు, నేను వాడిని చూసి ఆశ్చర్యపోయాను. 10th క్లాస్ అబ్బాయి ఒక యోగి ఆత్మకథ పుస్తకం కొని పట్టుకెళ్ళి మళ్ళీ నన్ను ఒక క్వశ్చన్ చేశాడనమాట. సో అలాగా తర్వాత నా పిఎంసి ఫస్ట్ స్టార్ట్ పెట్టేటప్పుడు కూడా మనం పిఎంసి కొంతవరకు చేయడం జరిగింది. కానీ పిఎంసి ఛానల్కి సంబంధించి జీకే గారు ధ్యానారోగ్యం ప్రాజెక్ట్ వైపు నుంచి అమౌంట్ ఇస్తాము అని అనేటప్పుడు ఇంకా దాన్ని నేను యాక్సెప్ట్ చేసి కేవలం ఒక 3 days నేను అనకాపల్లి, వైజాగ్, తర్వాత హైదరాబాదు, అండమాను ఈ 4 ఏరియాల్లో నాకు తెలిసినవి సార్ కాంటాక్ట్స్ ఇచ్చినవి నేను మాట్లాడుతూ ఉంటే దగ్గర ఉన్నది పత్రిజీ పుస్తకం అనమాట. అందులో ఒక 106 శ్లోకాలు ఉంటాయి. అవి ప్రతిరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఆన్లైన్లో ఆ శ్లోకాలు నేర్పిస్తున్నాను. సో రీసెంట్గా సార్ మొన్న లాస్ట్ ఫ్రైడే ఒక శ్లోకం చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి అని ఒక శ్లోకం చెప్పారు. అంటే కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది, ఆ కర్మ ఫలాలను ఆశించడానికి నీకు అధికారం లేదు. అంటే మనకి ఏం చెప్పారు, మీరు ధ్యానం చేయడానికే అధికారం ఉంది, ధ్యాన ఫలాలను ఆశించడానికి మీకు అధికారం లేదు, మీరు ధ్యాన కర్మ చేయండి, ధ్యాన ఫలాన్ని వదిలిపెట్టండి అని పత్రిజీ చెప్పారు. అది కూడా నాకు చాలా హత్తుకుంది. సో ఆ శ్లోకాలు అవన్నీ చెప్పడం వల్ల ఏదైతే ఈ భగవద్గీత చదివి వింటూ ఉండడం వల్ల పత్రిజీ అంటే మనం వింటూనే ఉంటాం, మర్చిపోతూనే ఉంటాం. ఆ భగవద్గీత తిరిగిస్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాల జర్నీలో నేను ఎన్నో వినకూడనివి వింటూ ఏదైతే ఉండి లోపల బాధపడుతూ ఇవన్నీ కానీ బయటికి ఒక మొండిగా ఎలా అయితే తిరుగుతూ ఉన్నానో భగవద్గీత దగ్గరికి వచ్చేటప్పటికి లోపల స్థిమితపరిచింది అనమాట. ఒక మనశ్శాంతి అంటే ఏదైతే ఉండకూడదు, ఏదైతే లేని దానికోసం ఆశించకూడదు, అన్నిటిలోని కూడా సమస్థితంగా ఉండగలగాలి. పొగిడితే పొగిడిపోకూడదు, తిడుతున్నారని కృంగిపోకూడదు, ఉన్నదానికోసం ఆనందపడకూడదు, లేని దానికోసం బాధపడకూడదు. ఇటువంటివన్నీ ఆ భగవద్గీత వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు చాలా స్థిమితం వచ్చిందనమాట. అంటే పరిగెట్టడం ఎప్పుడు కూడా మన శరీరం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనసు పరుగుడుతూనే ఉంటుంది. అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయట్లేదని బాధ, చేస్తున్నామని బాధ, ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. సో ఆ భగవద్గీత చదివి ఆచరణలో పెట్టినప్పుడు కూడా నాకు చాలా ఊరట అనేది కలిగించింది. పిఎంసి ఛానల్కి ఫస్ట్లో పిఎంసి అంటే మనకి ఏంటో తెలిసేది కాదు. లాక్డౌన్ టైంలో పిఎంసి ఛానల్ చాలా చక్కగా అందరికీ ఉపయోగపడుతుంది. పిఎంసి ఛానల్ చూసి చాలామంది ధ్యానంలోకి వచ్చారు. అది నాకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే పుస్తకాల కోసం ఫోన్ చేస్తారు. ఎలా వచ్చారండి, మీకు ఎలా తెలిసింది ఏంటంటే పిఎంసి ఛానల్ ద్వారా వచ్చామండి అని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. సో పత్రిజీ అప్పట్లోనే ఎంత దూరం ఆలోచించి ఈ పిఎంసి ఛానల్ పెట్టారు అనేది అనుకుంటాను. పిఎంసి యాజమాన్యానికి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నందప్రసాద్ గారికి, తర్వాత నాకు షూట్ చేస్తున్న వాసు వైజాగ్ వారికి, నాకు ప్రత్యక్షంగా నేను అడిగే ప్రశ్నలకి అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్తూ నన్నుగా నిలబెట్టిన నా గురువు డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు.